నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఉన్న మోరియా ప్రార్థన మందిరంలో సంఘ సభ్యులు సంఘ కాపరి మధ్య వివాదం తలెత్తింది. ఫిబ్రవరి నెలలో ఫాస్టర్ కు బదిలీ వచ్చినప్పటికీ ఇంకా ఇక్కడే కొనసాగుతున్నారని ఆరోపిస్తూ సంఘ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ ప్రార్థన మందిరం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. వివాదం తీవ్ర రూపం దాల్చడంతో ఇరు వర్గాలు డోన్ పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. శరత్ కుమార్ వెళ్ళిపోవాలి. శరత్ కుమార్ తక్షణమే వదిలి వెళ్ళిపోవాలి. తక్షణమే వదిలి వెళ్ళిపోవాలి. శరత్ కుమార్ శరత్ కుమార్ శరత్ కుమార్ శరత్ కుమార్ తక్షణమే విడిచి వెళ్ళిపోవాలి. తక్షణమే విడిచి వెళ్ళిపోవాలి. శరత్ కుమార్ తక్షణమే వెళ్ళిపోవాలి. వెళ్ళాలి 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 వెళ్ళాలి. శరత్ కుమార్ వెళ్ళాలి. Go back, go back. శరత్ కుమార్ చరణ్ కుమార్ గారు పాస్టర్ చరణ్ కుమార్ గారు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అన్యాయంగా లోపల ఉన్న చరణ్ కుమార్ అన్యాయంగా లోపల చరణ్ కుమార్ క్యాన్సర్ దిక్కలుసో చరణ్ కుమార్ క్యాన్సర్ దిక్కలుసో చరణ్ కుమార్ పెద్దలను ఎదురుసో చరణ్ కుమార్ సంఘ పెద్దలైనటువంటి వారిని ఎదురుసో చరణ్ కుమార్ అన్యాయంగా లోపల చరణ్ కుమార్ అనాధికారంగా పరిపాలిస్తున్న చరణ్ కుమార్ చరణ్ కుమార్ చరణ్ కుమార్ వెళ్ళిపోవాలి. మోరే చర్చి రక్షణ కాపాడాలి. రక్షణ కాపాడండి. నా పేరు జైపాల్. 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము. ఏ సేవకుడు చేయలే అక్రమంగా మనసును బాధ పెట్టడం, సిస్టర్స్ బాధ పెట్టడం, రకరకాల విధానాలు చేస్తున్నాడు. ఇది అంతో ఎంతో ప్రజలు కలిసి కష్టపడి రాత్రి మగలు కష్టపడి మందిరం కట్టుకున్నాం. ఇప్పుడు నాది అంటున్నాడు. కానుక పెట్ట తీసుకున్నాడు. రూమ్ బీగాలు మొత్తం తీసుకున్నాడు. కారు బీగాలు అన్నీ తీసుకొని మాకు ఏమంటే ఎవరికి చెప్పుకో, మీ అబ్బాయికి చెప్పుకోండి. నన్ను ఐజేనను అనవసరంగా టెన్షన్ పెడుతున్నాడు. ఈ వయసులో ఆయన సిక్ అయిపోయాడు ఐజన. నేను కూడా సిక్ అయిపోయినాం. అనారోగ్య పరిస్థితులు పడి ఒక 5 నెలలు సిక్కులు పడి ఇప్పుడు వచ్చిన మళ్ళీ కొద్దిగా కోలుకుంటున్నాం. ట్రాన్స్ఫర్ వచ్చింది, హెడ్ ఆఫీస్ పంపించింది. హెడ్ ఆఫీస్ ఏ రకంగా అయితే ఈ ఆఫీస్ వచ్చిందో ఆర్డరు స్కాన్ ఇక్కడికి వచ్చాడు అదే ఫారంతో, అదే ఫారం అదే హెడ్ ఆఫీస్ ఫారం పంపించినారు. నేను ఫోన్ వాళ్ళని ధిక్కరిస్తున్నాడు, మమ్మల్ని ధిక్కరిస్తున్నాడు. సిఐకి ఎస్ఐకి అంటే ఎవరో సంఘం సావ సమితి సిఐకి చెప్తే మీరు సమాధానం పడి హెడ్ ఆఫీసులో మీరే మాట్లాడుకున్నాయా, ఎందుకు మీరు చిన్నపిల్లల ఏమన్నా అన్నికా చేయనికా పెద్దోళ్ళు మళ్ళీ అన్ని తెలిసిన వారు ధర్మశాస్త్రం చేసిన వాళ్ళని సిఐ గారు డిఎస్పీ గారు మమ్మల్ని చాలా గలాట్ చేయొద్దాను. ఎంత చెప్పినా వినకపోతే ఇదే సేవ ఎవరైనా చేసేది. నేను చేసేది అదే సేవ, ఆయన చేసేది. ఈడ ఉన్న సేవ ఆడుంటుంది అంతేగా, ఇంకా ప్రత్యేకంగా ఏముండదు. ఈడ పాస్టర్ అంటారు, ఆడ పాస్టర్ అంటారండి. పొమ్మంటే పోకున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పడుతున్నాడు. రకరకాల బీగమేసి లోపల వార కార్యక్రమం మొత్తం క్యాన్సిల్ చేసిండు. అది ధర్మమా? హక్కు ఉందా? లేదు, ఏమి లేదు. మాకుంది కావాలంటే, కానీ ఆ అక్రమం ఆయన వేస్తుండే. ఏమంటే పోనీ సేవకురాలు ఏదో అని మనం దయదాక్షిణ్యంతో ఉంచుతాం. కొట్టాలని తిట్టాలని ఒక నిమిషం పడదు. ఆశరికి వచ్చే ఈరోజు అంతా ఏకమైనాం, ప్రార్థనలు చేస్తున్నాం. మనసు మారాలా, వెళ్ళిపోవాలని. పీఠరాచార్యుడు ఎవరు అంటాడు, దేవుడు ఎవరు అంటాడు, జైపాల్ ఎవరు, ఐజన్న ఎవరు అంటాడు. అందరి సంఘాన్ని ఎవరంటే అట్లా నోటికి వస్తే అట్లా మాట్లాడదు. అది మంచిదేనా? సేవకునికి ఒక పాస్టర్కు మంచిదనే విషయము కాదు. కాబట్టి ఆయన మనసు మార్చుకొని పోతే మంచిది. దయచేసి. నా పేరు సుజాత. నేను సంఘ పెద్ద కూతుర్ని, జైపాల్ సంఘ పెద్ద కూతుర్ని. మేము వచ్చేసి ఈ సంఘం వచ్చేసి 1971 నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు కాలంలోనే ఇవన్నీ కొంతమంది ఉద్యోగస్తులు ఉండేవారు. ఉద్యోగస్తులు ఉండి తలా ఇంత డబ్బులు వేసుకొని వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ పైసా కూడబెట్టుకొని ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ ఉన్న బిల్డింగ్ అనేది ఇప్పుడు వచ్చినది ప్రెసెంట్గా. కొన్ని ఏళ్ల క్రిందట ఇది ఒక కొట్టం, అంటే ఫస్ట్ ఏమీ లేదు, ఒక స్థలం కొనుక్కొని అంత సందాలు వేసుకొని స్థలం కొనుక్కొని ఇక్కడ ఏర్పాటు చేసుకునే వాళ్ళం. ఇట్లా సేవకులు అనే వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. అది వాళ్ళకనేది హక్కు లేదు.
ఎప్పటికీ సంఘందే ఇదంతా మాది అని అంటాము. ఎందుకంటే మేమంతా కలిసి నిర్మించుకున్నాము కాబట్టి ఇది మాది. వాళ్ళు సేవకులు అనేవాళ్ళు వచ్చినారు అంటే అక్కడి నుంచి హెడ్ ఆఫీస్ నుంచి హైదరాబాద్ నుంచి హెబ్రోన్ నుంచి పంపించినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ లెటర్ వస్తుంది, ఇన్నేళ్ళు ఉండాలా, మీరు 2 ఏళ్ళు ఉండాలా, 3 ఏళ్ళు ఉండాలా అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవాలా తక్షణమే. అట్లా చాలా మంది మేము చిన్నప్పటి నుంచి ఉన్నప్పటి నుంచి కూడా అందరు వెళ్ళిపోయిన వాళ్ళే. అట్లా మేము 3 ఏళ్ళు అవుతుంది, రేపు జూలైకి 3 ఏళ్ళు అవుతుంది. వెళ్ళిపోండి అని మేము ఎందుకు అభ్యాసరంగా వచ్చేటోళ్ళందరినీ ఎట్లంటే అట్లా మాట్లాడడము. ఇంకా తిన్నావు ఎంత తిన్నావో నువ్వే లెక్క చెప్పి మాకు ఇచ్చిపో, నువ్వే అప్పున్నావు మాకు అట్లా అనుకుంటే గిన ఇవన్నీ సమస్యలు పెట్టుకొని ఇప్పుడు మేము ఏం చేయాలి సార్? అందరు చెప్పండి మాకు. అందరితో మాట్లాడుతున్నాం మేము. ఇప్పుడు మా సమస్యను మేము ఏం చేయాలి? 3 ఏళ్ల నుంచి తిరుగుతూనే ఉన్నాం పోలీస్ స్టేషన్ల చుట్టూ. మేము ప్రార్థన చేసుకునేకి 3 వారాలు అయిపోయింది. తాళం వేసుకొని లోపల ఉంటున్నాడు. లోపల అనుభవిస్తుంటే మన ఇంట్లో ఎవడన్నా వచ్చి మన ఇంట్లో ఉంటే మనం వెళ్ళగొట్టమా? ఉండనిస్తామా? వాడిని వెళ్ళగొట్టేస్తాం. అట్లాంటి మా యొక్క చర్చిలో ఆయన పెట్టి మేమంతా బయట ఉంటున్నాం. ఇదేమన్నా న్యాయమా? అట్లాంటివన్నీ జరగకూడదు, మాకు అవన్నీ వద్దు అని తక్షణమే చరణ్ కుమార్ గారు వెళ్ళిపోవాల్సిందే. అదొకటి. మందిరానికి వస్తున్నాము, మళ్ళీ ఇదంతా మేము అందరం కలిసే మరి మందిరాన్ని కట్టుకుంటూ వచ్చినాము. మళ్ళీ ఈ దినంలో మరి పాస్టర్ గారు మరి మాది మందిరం అంటున్నారు. మాకు దయచేసి మీరు న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. నా పేరు ప్రకాశం, ఇక్కడ మోరియా సంఘం డోన్ నంద్యాల డిస్టిక్. ఈ సంఘము 1971 నుంచి మరి మేము ప్రారంభించినాము. 78లో ఇప్పుడుండే ఈ స్థలంలో మా పితృలు ఎంతో ప్రయాసపడి డబ్బు కూడబెట్టి మరి మా స్థలం తీసి మందిరం కడుతూ వచ్చినారు. వారి తదనంతరము మేము కూడా మరి మా యొక్క కష్టాజీతంలో సమర్పించుకుంటూ మేము మందిరం కట్టుకుంటూ వచ్చినాము. ఈ 60 సంవత్సరంలో ఎంతోమంది సేవకులు మా మధ్యకు వచ్చినారు, పరిచయం చేసినారు. వారి సమయంలో వారి ట్రాన్స్ఫర్ వస్తే హ్యాపీగా పంపించినాము. వారు కూడా సంఘాన్ని ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వాళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినారు. కానీ ఇప్పుడు ఈ సమయంలో మరి చరణ్ కుమార్ అనే సేవకుడు మరి ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాల 8 నెలలైంది. ఆయన ట్రాన్స్ఫర్ వస్తే నేను పోను, సంఘము నాది అంటున్నాడు. మేమెంతో ప్రయాసపడి సంఘాన్ని కట్టుకున్నాము, కానీ ఈనాడు నాది అంటున్నారు. మరి సంఘం డెవలప్మెంట్ ఏమీ లేదు. సిస్టర్స్ను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు, దూషిస్తున్నాడు. వాక్యం చెప్పాయంటే మీరు మీ పిల్లలు నశించిపోతారు, నాశనం అయిపోతారని చెప్పేసి తాను దుర్భాషలాడుతున్నాడు. పులిపిట ఎక్కి అందరిని దూషిస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసము? ఒక దైవ సేవకుడు యేసును నమ్ముకొని యేసు ప్రభు నిజమైన దేవుడని రక్షకుడని ఆయన మీద ఆధారపడి బోధ చేస్తున్న ఈ సేవకుడు ఇప్పుడు పులిపిట ఎక్కి మరి ఆయన ప్రజలను నమ్ముకున్న వారిని దూషిస్తున్నాడు. నాశనం అయిపోతారు మీరు అని చెప్పేసి. మేము ఆయన ఉండేదానికి ఏసీలు, ఆయన ఉండేదానికి సమస్తము సమకూర్చిన మందిరంలో మేము మా దైవజనుడు బాగా ఉండాలి, బాగా సేవ చేయాలని. కానీ ఈనాడు ఆయన మమ్మల్ని, మా కుటుంబాలను, మా పిల్లలను దూషిస్తున్నాడు, శాపవచనాలు పెడుతున్నాడు. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఆయన లెటర్ వచ్చింది, ట్రాన్స్ఫర్ పోవాలి. మేము అన్ని విధాలుగా ఆయనను సాగనంపుతాం. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ వచ్చిన సందర్భంలో మరి మా కుటుంబాలను మమ్మల్ని కూడా మందిరానికి రానియకుండా ఆయన తాళం వేసుకొని లోపలనే